హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనం లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనము అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుందాం అనమాట. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు అమెండ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. అయితే అమెండ్మెంట్ మీనింగ్ చూసుకుంటే టు యాడ్ ఆర్ చేంజ్ సంథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ టు ఇంప్రూవ్ ఇట్. అయితే ఈ మీనింగ్ అయితే మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ మనము అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనము సౌత్ ఆఫ్రికా నుంచి బారో అయితే చేసాము. అండ్ ఇది పార్ట్ 20లో అయితే ఉంది. అండ్ ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 368 అయితే డీల్ చేస్తుంది ఈ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి. అండ్ ఈ పవర్ ఎవరికి ఉందంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఉందో దానికి మాత్రమే ఈ పవర్ అయితే ఉంది. పార్లమెంట్ హ్యాస్ అథారిటీ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. లిమిటేషన్ చూసుకుంటే అలాగే అమెండ్ అయితే చేయొచ్చు, బట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి. అయితే ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అయితే చేయొద్దన్నమాట. డాక్ట్రిన్, బేసిక్ స్ట్రక్చర్. అయితే ఈ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకు కేశవానంద భారతి కేసు ఏది ఉందో, కేశవానంద కేసు ఏది ఉందో 1976లో, అయితే ఆ కేసుతో మనము బేసిక్ స్ట్రక్చర్ అనేది తెలిసిందనమాట. అయితే ఆ జడ్జిమెంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనము అమెండ్మెంట్ అనేది చేయొచ్చు, బట్ బేసిక్ స్ట్రక్చర్ ఏది ఉందో అది చేస్తే కనుక అది ఇన్వాలిడ్ అండ్ వాయిడ్ అయితే చెప్పిందనమాట. అయితే మనము అమెండ్మెంట్ చేస్తున్నాం, బట్ ద ప్రొసీజర్ అనేది మనం ఏది చేస్తున్నామో అది చేస్తున్నామో అది అంత ఫ్లెక్సిబుల్ కాదు, అంత రిజిడ్ కూడా కాదు. ప్రొసీజర్ నాట్ సో ఫ్లెక్సిబుల్ ఆర్ రిజిడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే రిజిడ్ అనేది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఫ్లెక్సిబుల్ అనేది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అయితే మనం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ బిల్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఏదర్ హౌసెస్, లోక్సభ అయినా సరే రాజ్యసభలో అయినా సరే మనము ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు, బట్ నాట్ స్టేట్ లెజిస్లేచర్. అయితే గుర్తుపెట్టుకోండి, స్టేట్ లెజిస్లేచర్లో అయితే ఈ బిల్స్ అనేది మనము ఇంట్రడ్యూస్ అయితే చేయలేము. అండ్ ఈ బిల్ అనేది ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో మినిస్టర్ అయినా సరే కెన్ బి ఇంట్రడ్యూస్డ్ by ministers or private members ఎవరు మనం చెప్తాను, ప్రైవేట్ మెంబర్స్. అయితే పీపుల్స్ ఎవరు ఉంటారో అదర్ దెన్ మినిస్టర్స్ ఎవరు ఉంటారు, లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా సరే ఎవరు మెంబర్స్ ఉంటారో వాళ్ళు ప్రైవేట్ మెంబర్స్ అని చెప్తాము. అండ్ దీనికి పర్మిషన్ అయితే అవసరం లేదన్నమాట. నో నీడ్ ఆఫ్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ఈ అమెండ్మెంట్ చేసే ముందు పర్మిషన్ అయితే అవసరం లేదు ప్రెసిడెంట్కి. అండ్ ఈ బిల్ అనేది స్పెషల్ మెజారిటీలో అయినా పాస్ కావచ్చు,
majority or simple majority. సింపుల్ మెజారిటీ అయినా పాస్ కావచ్చు అనమాట. అంటే స్పెషల్ మెజారిటీ అనేది స్పెషల్ మెజారిటీ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అయితే ఆ బిల్స్ అనేది స్పెషల్ మెజారిటీలోనే పాస్ అవ్వాలి. అండ్ కొన్ని బిల్స్ అనేది సింపుల్ మెజారిటీలో కూడా పాస్ కావచ్చు అనమాట. బేస్డ్ ఆన్ బిల్ మనము స్పెషల్ మెజారిటీయో సింపుల్ మెజారిటీయో అది డిస్కస్ చేస్తాం. అండ్ సింపుల్ మెజారిటీకి వేరేలాగా ఉంటుంది బిల్ పాస్ చేయడానికి. అండ్ ఓటింగ్ వేరేలాగా ఉంటుంది. అంటే మెంబర్స్ స్ట్రెంత్ వేరేలా ఉంటుంది. అండ్ స్పెషల్ మెజారిటీకి స్ట్రెంత్ వేరేలా ఉంటుంది అనమాట. టు అమెండ్, ఒకవేళ మనము ఫెడరల్ ప్రొవిజన్స్ ఏమున్నాయో దానికి మనము అమెండ్ చేయాలంటే సింపుల్ మెజారిటీ అయితే కావాలి. బట్ ఒక స్టేట్స్ పర్మిషన్ అయితే కావాలి. అంటే స్టేట్స్ అనేది రెక్టిఫై అయితే చేయాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మస్ట్ రెక్టిఫై. అయితే ఒకవేళ ఫెడరల్ ఫ్యూచర్స్ ఉన్నాయనుకోండి, దానికి మనము ఏదైనా ఫెడరల్ ప్రొవిజన్స్కి మనము అమెండ్మెంట్ చేయాలి అనుకుంటే స్టేట్స్ ఏమున్నాయో ఆ స్టేట్స్ అనేది రెక్టిఫై అయితే చేయాలి. అయితేనే ఆ బిల్ అనేది మనము పాస్ అయితే అవుతుంది. అంటే ఈ బిల్ అనేది మనం ఒక కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ అయితే అవుతుందన్నమాట. మస్ట్ రెక్టిఫై విత్ సింపుల్ మెజారిటీ. అండ్ ఒక్క ఇంపార్టెంట్ అంటే లాస్ట్లో ఫస్ట్ అయితే మనము ప్రెసిడెంట్ పర్మిషన్ అయితే తీసుకోవడం లేదు. బట్ లాస్ట్కి అయితే ప్రెసిడెంట్ అసెట్ అయితే కావాలి. ప్రెసిడెంట్ మస్ట్ గివ్ హిస్ అసెంట్ టు ద బిల్. అలా అయితేనే ఈ బిల్ ఏది ఉందో ఒక కాన్స్టిట్యూషన్లో లా అయితే అవుతుందన్నమాట. లా అయినా కానీ. సో ఇదైతే ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, అలాగే నోట్ డౌన్ కూడా చేసుకోండి అనమాట ఇది. అయితే నెక్స్ట్ చూసుకుంటే ప్రొసీజర్ ఆఫ్ అమెండ్మెంట్. అయితే గుర్తుపెట్టుకోండి. మనం బేసిక్ డీటెయిల్స్ అయితే చూసుకున్నాము అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ప్రొసీజర్ ఎలా చేయాలి, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుందో చూద్దాము. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్. ఇంట్రడక్షన్ ఆఫ్ బిల్. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే చేస్తాము. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ఇది మినిస్టర్ అయినా కావచ్చు, ప్రైవేట్ మెంబర్ అయినా కావచ్చు, ఎవరైనా సరే ఈ బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇది మనం దేంట్లో చేస్తాము, పార్లమెంట్లో చేస్తాం అన్నమాట. ఎక్కడ చేస్తాం, పార్లమెంట్లో. లోక్సభ అయినా సరే, రాజ్యసభ అయినా సరే దీంట్లో అయితే ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే ఫస్ట్ హౌస్ పాస్ చేసిన తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తుంది. సెకండ్ హౌస్కి వెళ్ళిన తర్వాత నో డెత్ లాక్, నో జాయింట్ సిట్టింగ్. అలాగే దీని తర్వాత సెకండ్ హౌస్లో కూడా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందన్నమాట. ప్రెసిడెంట్ ఒకవేళ అసెట్ ఇస్తే గనక అప్పుడు బిల్ బికమ్ యాక్ట్.
ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొసీజర్ అయితే పక్క ఫాలో అయితే కావాలి. అండ్ దీంట్లో చూసుకుంటే బిల్ పాస్ అయితే అవుతుంది కదా. ప్యాసేజ్ ఆఫ్ బిల్ అనేది 2 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి అవుట్ సైడ్ ఆఫ్ ఆర్టికల్ ఏ, అవుట్ సైడ్ ఆర్టికల్ 368 అవుతుందో అది సింపుల్ మెజారిటీలో అవుతుంది. సింపుల్ మెజారిటీ అంటే టోటల్ మెంబర్స్ దాంట్లో 50% ప్రజెంట్ ఎవరు ఉన్నారు, 50% మెంబర్స్ ప్లస్ 1 ఓట్ ఎక్స్ట్రా ఉంటే కనుక అది సింపుల్ మెజారిటీ అవుతుంది ఆఫ్ ప్రెజెంట్ మెంబర్స్. 50 మెంబర్స్ ఒకవేళ క్లాస్లో 100 టోటల్ స్ట్రెంత్ 100 మెంబర్స్ ఉన్నా కూడా బట్ ఒకవేళ 80 మెంబర్స్ ప్రజెంట్ అవుతే ఆ 80 మెంబర్స్ 50% చూసుకుంటే 40 మెంబర్స్ అండ్ ప్లస్ 1 మెంబర్ ఉంటే కనుక ఈ బిల్ అనేది పాస్ అయిపోతుంది. అండ్ సెకండ్ వన్ విత్ ఇన్ ఆర్టికల్ 368. అయితే ఏ ఆర్టికల్స్ ఉన్నాయో 368లో ఆ బిల్స్ ఎలా పాస్ అవుతాయంటే బై స్పెషల్ మెజారిటీ. ఇవి కూడా 2 టైప్స్ అయితే ఉన్నాయి. స్పెషల్ మెజారిటీ విత్ అప్రూవల్ ఆఫ్ హాఫ్ స్టేట్స్ లెజిస్లేచర్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే స్పెషల్ మెజారిటీ. దీంట్లో మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్. మెజారిటీ ఆఫ్ total members of each house. One by 2 plus 1, 50% plus 1 member, or and 2 by 3 of present and voting. అయితే బిల్స్ అనేది 2 టైప్స్ అని చెప్పుకున్నాము. ఒకటి సింపుల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీలో సింపుల్ మెజారిటీ బిల్స్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఆర్టికల్ 368 అండ్ స్పెషల్ మెజారిటీ అనేది విత్ ఇన్ ఆర్టికల్ 368లో ఉన్నవి. అలాగే స్పెషల్ మెజారిటీ కూడా 2 టైప్స్ ఉంది. అలాగే ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే రెక్టిఫై స్టేట్ ప్రొవిజనల్ ఫెడరల్ ప్రొవిజన్స్ ఉంటే కనుక ఆ బిల్ అనేది ఆఫ్ స్టేట్ ఏదైనా స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో స్టేట్స్ ఉన్న దాంట్లో ఆఫ్ స్టేట్స్ అనేది రెక్టిఫై చేస్తేనే కనుక అది మనం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అయితే అవుతుంది, పార్లమెంట్లో పాస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్. అయితే టోటల్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళలో 50% ప్లస్ 1 మెంబర్, అలాగే 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అలాగే 2/3 మెంబర్స్ అయితే ఉండాలి. అండ్ వాళ్ళు కూడా ప్రెజెంట్ అయి ఉండాలి. అండ్ ఓటింగ్ స్ట్రెంత్ 2/3% అయితే ఉండాలన్నమాట. టైప్ ఆఫ్ అమెండ్మెంట్స్ గురించి నేర్చుకుందాం. అయితే అమెండ్మెంట్స్ అనేది సింపుల్ మెజారిటీ, అలాగే స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే సింపుల్ మెజారిటీస్ ఏ ఉన్నాయో అది మోర్ దెన్ 50% ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సపోజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో 100 మెంబర్స్లో 50 మెంబర్స్ అంటే 50 మెంబర్స్ ప్లస్ 1 ఓట్ ఉంటే కనుక అండ్ టోటల్ 51 మెంబర్స్ ఉంటే కనుక ఓట్ చేస్తే కనుక ఆ బిల్ అనేది పాస్ అయిపోతుంది. అది సింపుల్ మెజారిటీ. అండ్ స్పెషల్ మెజారిటీ అనేది ద బిల్ కెన్ బి ఈజ్ సెడ్ టు బి పాస్డ్ ఇఫ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఏ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్.
and supported by over 50% of total strength of the house. అండ్ ఈ బిల్ అనేది ఒక 50% మెంబర్స్ అనేది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హౌస్ ఎవరున్నారో, ఒకవేళ 100 మెంబర్స్ టోటల్ స్ట్రెంగ్త్ ఉందనుకోండి, దాంట్లో 50% మెంబర్స్ అనేది సపోర్ట్ చేయాలి. అలాగే 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అయితే ప్రెజెంట్ ఎవరున్నారో 2/3 మెంబర్స్ అనే వాళ్ళు ఈ ఓటింగ్ అనేది చేస్తే కనుక ఈ బిల్ అనేది పాస్ అవుతుంది. అండ్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్ చూసుకుంటే, దిస్ టైప్ ఆఫ్ మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్ వెన్ ఫెడరల్ ఫ్యూచర్ నీడెడ్ టు బి అమెండ్మెంట్. అయితే ఇలాంటిది ఫెడరల్ ఫ్యూచర్స్కి ఏమైనా చేంజ్ చేయాలన్నప్పుడే ఇదైతే యూజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ స్పెషల్ మెజారిటీ బై బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఇట్ రిక్వైర్ కన్సెంట్ ఆఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ బై సింపుల్ మెజారిటీ. అయితే ఈ బిల్ ఏంటి అంటే, స్పెషల్ మెజారిటీ అనే ఒక బోత్ ద హౌస్ కాకుండా అండ్ స్టేట్ లెజిస్లేచర్ సపోర్ట్ కూడా కావాలన్నమాట. ఆఫ్ ద ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్స్ ఏ ఉన్నాయో దాంట్లో సగం ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అనేది రెక్టిఫై చేయాలన్నమాట ఈ బిల్ పాస్ అవ్వాలి అంటే. అండ్ దేర్ ఈజ్ ఏ నో టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ స్టేట్ షుడ్ గివ్ దేర్ కన్సెంట్. అండ్ దీనికి ఒక టైం లిమిట్ అయితే లేదు, ఎప్పుడైనా ఇవ్వచ్చు స్టేట్ తన కన్సెంట్. అండ్ స్పెషల్ మెజారిటీ చూసుకుంటే, ఇన్ ది ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రొవిజన్ రిలేటెడ్ టు స్పెషల్ మెజారిటీ ఆర్టికల్ 249 చూసుకుంటే 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంపవరింగ్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ దోస్ ఇష్యూ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఏదైనా లాస్ కనుక ఒక స్టేట్ లిస్ట్లో చేయాలంటే ఈ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అయితే కావాలి. అండ్ ఆర్టికల్ 368 ఇఫ్ రిఫర్స్ టు ద మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ సపోర్టెడ్ బై 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హౌస్. అండ్ ఆర్టికల్ 368 ప్లస్ 50% హ్యాస్ అబౌవ్ ప్లస్ that should be passed by a simple majority by half of the state legislative of the India. And article 361 చూసుకుంటే 2/3 of the total membership of the house. Absolute majority, a bill is said to be passed if more than 50% of total strength of the house pass it. And effective majority, it refers to the majority of more than 50% of effective strength of the house. అయితే ఇవైతే గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అన్నమాట. అండ్ క్రిటిసిజం చూసుకుంటే, an amendment can be invoked in parliament only. అయితే ఈ అమెండ్మెంట్స్ అనేది ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే చేయగలం, పార్లమెంట్తోనే మనము ఏవైనా అమెండ్మెంట్స్ చేయగలం అనమాట. ద ప్రొసీజర్ ఈజ్ వెరీ రిజిడ్ ఇఫ్ ఏ ప్రైవేట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాంట్స్ టు మూవ్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. అయితే ప్రైవేట్ మెంబర్ ఎవరు ఉంటారో వాళ్ళు కనుక ఈ ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే అది పాస్ అవ్వడానికి చాలా కష్టం అని చెప్తున్నారు. అండ్ వెస్టింగ్ ఆఫ్ ఈవెన్ ద కాన్స్టిట్యూయెంట్ పవర్ ఇన్ ద పార్లమెంట్ గివ్స్ ద రూలింగ్ పార్టీ టు గ్రేటర్ ప్రాబబిలిటీ టు పాస్ అమెండ్మెంట్. అలాగే రూలింగ్ పార్టీ ఏది ఉందో, ఒక రూలింగ్ పార్టీ వాళ్ళు మెంబర్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే కనుక దానికి చాలా వరకు అయితే పాస్ చేయడానికి అవకాశాలు ఉంటుంది. అండ్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ లిమిటెడ్ టు సచ్ ఏ ఫ్యూ ప్రొవిజన్స్. అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అనేది మనము ఫెడరల్ ప్రొవిజన్స్ ఏవి ఉన్నాయో దానికి మాత్రమే మనము కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అనేది కావాలి. అండ్ నో టైమ్ ఫ్రేమ్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ స్టేట్స్ టు రెక్టిఫై ఆర్ రిజెక్ట్ ద అమెండ్మెంట్ బిల్. అండ్ ఒక టైం లిమిట్ అనేది లేదనమాట, కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ అయితే చేయలేదు ఏదైనా టైం లిమిట్, ఆ టైంలో మనం స్టేట్ అనే కన్సెంట్ అనేది చేయాలి అని. అండ్ మనము సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్, సింపుల్ మెజారిటీలో పాస్ అయ్యే బిల్స్ గురించి చూసుకుందాం. అయితే ఇవన్నీ సింపుల్ మెజారిటీలో పాస్ అయ్యే బిల్స్ అనమాట. అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, అబాలిషన్ ఆర్ creation of legislative council, second schedule related provisions, quorum in the parliament,
salaries and allowance related to parliament, rules of the procedure in parliament, privileges of the parliament, its members and committees, use of English language in parliament, number of police judges in Supreme Court, confirming more power to Supreme Court, use of official language, citizenship, equation and termination, election of parliament and state legislature, delimitation of constituencies, యూనియన్ టెరిటరీస్ అండ్ 5th 6th షెడ్యూల్ ఏరియాస్. అయితే ఇవన్నీ మనము సింపుల్ మెజారిటీతో పాస్ అయ్యే బిల్స్ అన్నమాట. అండ్ స్పెషల్ మెజారిటీలో చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ అండ్ అదర్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై ద కేటగిరీ, అవి స్పెషల్ మెజారిటీస్లో వస్తుంది. అలాగే స్టేట్ స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ కన్సెంట్ బిల్స్ చూసుకుంటే ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ of the union and states, Supreme Court and High Courts, distribution of legislative powers between the states and union, any of its list in 7th schedule, representation of states in parliament, and power of parliament to amend the constitution and its procedures. ఇవన్నీ మనము స్టేట్ కన్సెంట్ అయితే కావాలి. రీసెంట్గా అమెండ్మెంట్ చేసిన అమెండ్మెంట్స్ గురించి చూసుకుందాం. అయితే 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2015లో అయితే పాస్ అయింది. అయితే దేని గురించి అంటే ల్యాండ్ బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ గురించి. అండ్ కాన్స్టిట్యూషన్ 101 అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. 102 అమెండ్మెంట్ యాక్ట్ 2018 కాన్స్టిట్యూషన్ స్టేటస్ టు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ కాన్స్టిట్యూషన్ 103 అమెండ్మెంట్ యాక్ట్ 2019 చూసుకుంటే 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. కాన్స్టిట్యూషన్ 104 అమెండ్మెంట్ యాక్ట్ 2020 చూసుకుంటే రిజర్వేషన్ ఫర్ సీట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.